మేము కాళేశ్వరం వెళ్తున్నామండి. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయము పుష్కరాలు జరుగుతున్నాయండి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి కదా. ఇక్కడ ఇప్పుడు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. మేమైతే మరి ఎర్లీ మార్నింగ్ బయలుదేరామండి 3:30కి. అప్పుడైతే రష్ ఉండదని. మాకైతే ఇక్కడ అమ్మ వాళ్ళది, అమ్మ నాన్న వాళ్ళు ఉండేది చెన్నూరు దగ్గర భీమవరం కాబట్టి మేమైతే కార్లో వెళ్తే మాకు ఒక జస్ట్ 15 మినిట్స్లో రీచ్ అయిపోయామండి. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ రెంట్ పర్పస్ అండి. ఏసీ ఉంది, 3000 అంట. ఇంకంతా చీకటిగా ఉందండి. మేము 4:20 వరకు రీచ్ అయిపోయామండి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి వెహికల్స్ అయితే ఇంకా లోపల వాటర్ దాకా వెళ్తున్నాయండి. అలాగే కొంచెం లేట్ అయితే ఇంకా 6-7 ఆ టైం అయితే ఇంకా దూరంగా ఆపేస్తున్నారండి. అప్పుడైతే నడవాలి. మళ్ళీ పైగా సమ్మర్ కదండి, ఫుల్ ఎండగా ఉంటుంది. ఇంకా అందుకనే మేమైతే ఎర్లీ మార్నింగే బయలుదేరామండి. ఇంకా నేనైతే త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి బయలుదేరానండి. గోదావరి, ప్రాణహిత, సరస్వతి 3 నదుల కలయికే త్రివేణి సంగమం అండి. నేనైతే 3 మునుగులు మునిగానండి. నేను స్నానం చేసిన తర్వాత ఇంకా అమ్మనే స్నానం చేసిన తర్వాత ఇక్కడైతే అక్కడక్కడ ఇలా నాగప్రతిమలు ఉన్నాయండి. ఇక్కడ నేను అమ్మ దీపం వెలిగిస్తున్నామండి. కొంచెం గాలి ఉందండి. ఇంకా ఫైనల్గా అయితే అమ్మ నేను ఇద్దరము దీపారాధన చేసామండి. మేమైతే ఇంట్లో నుండే తీసుకెళ్ళామండి. ఆయిలు, వత్తులు, తమలపాకులు, కుంకుమ, పసుపు. టెంకాయ మాత్రం ఒకటి అక్కడ తీసుకున్నాము. అక్కడున్న నాగప్రతిమలకి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు కూడా తీసుకెళ్ళామండి. ఇంకా పువ్వులు కూడా పెట్టేసి దీపారాధన చేసామండి. టైం ఉంటే ఈ వత్తులు ఇవి ఇంట్లోంచి తీసుకెళ్తేనే బెటర్ అండి. అక్కడ తీసుకున్నవైతే అసలు వత్తులకైతే ఆయిలే లేదండి. దీపాలు ఎంత వెలిగించినా అవైతే వెలగట్లేదండి. మా పక్కన అయితే వెలిగించింది, అసలు వాటికైతే ఆయిలే లేదండి. మేము తీసుకెళ్ళిన ఆయిల్ ఇంకా వత్తుల పైన కొంచెం వేసామండి. తర్వాత వెలిగాయి, అంతకుముందు అయితే అస్సలే వెలగలేదండి. దీపం వెలిగించిన తర్వాత నేను ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నానండి. మేము అంత మార్నింగ్ వెళ్ళినా కూడా అక్కడైతే ఇంకా కొంచెం రష్గానే ఉందండి. కొందరు నైట్ అక్కడే నిద్ర చేసి ఎర్లీ మార్నింగే లేచి స్నానాలు అవి చేస్తున్నారు. మాకైతే మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిందే మంచిది అనిపించిందండి. నేను, అమ్మ, మా చెల్లి వాళ్ళ పాప బాబు వెళ్ళామండి. అన్నయ్య కార్లో వెళ్ళాము. వాళ్ళు 2 డేస్ బిఫోర్ మా పిల్లలు, మా నాన్న, మా వదిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వెళ్ళారండి. పైగా కార్లో ఇంకా అంతమందిని పట్టాం కదా, వాళ్ళు ఒక ట్రిప్పు, తర్వాత మేము ఒక ట్రిప్పు వెళ్ళాము. పైగా వాళ్ళు వెళ్ళిన రోజు మాకు వేరే పని ఉంది, ఇంకా అందువల్ల మేము ఆ రోజు వెళ్ళలేదు. ఇంకా అక్కడికే కార్లో వాళ్ళే సరిపోయారు. తర్వాత నెక్స్ట్ డే మేము వెళ్ళామండి. మా పిల్లలైతే ముందు ట్రిప్లో వెళ్ళిపోయారు. వాళ్ళకి కూడా ఇలాగే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకున్నారు. మేము కూడా ఇలాగే ఎర్లీ మార్నింగే బయలుదేరాము. అక్కడైతే మనకి చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. ఇదంతా సెట్టింగ్స్ వేశారండి, సరస్వతి దేవుని మధ్యలో పెట్టి అటు ఇటు. స్నానాలు చేసిన తర్వాత డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకోవడానికి పక్కన అన్ని ఏర్పాట్లు చేశారండి. ఇంకా నైట్ అయితే చాలా బాగుంటుందండి లైటింగ్స్తో. నైట్ క్లిప్పింగ్ కూడా లాస్ట్లో యాడ్ చేశానండి. ఇంకా మేమైతే స్నానం చేసి దీపం వెలిగించుకొని డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. మార్నింగ్ కదండి, ఇంకా లైటింగ్స్ అవి అలాగే ఉన్నాయి, లైట్లు వేసి
కొంచెం చీకటిగానే ఉంది. మా స్నానాలు అవి అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే కార్ దగ్గరికి స్టార్ట్ అయిపోయామండి. అలాగ కార్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము. మేము అంతకుముందు కాళేశ్వరంకి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. బిఫోర్ లాస్ట్ ఇయర్ దసరా తెల్లారి వెళ్ళామండి, అభిషేకం చేయించుకున్నాము. అప్పుడైతే స్నానాలు వేరే ప్లేస్లో అండి చేసింది. ఇప్పుడు ఇది సరస్వతి పుష్కరాలకి రూట్ చేంజ్ చేశారండి, వేరే సైడ్ ఇక్కడ స్నానాలు చేయడము. ఇంకా మేమైతే టెంపుల్కి బయలుదేరామండి. వాటర్ అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ 108 శివలింగాలు ఉంటాయండి. ఈసారి వెళ్ళలేదు కానీ ఎప్పుడు వెళ్ళినప్పుడు వెళ్తూ ఉంటాము. ఇంకా మేమైతే డైరెక్ట్ టెంపుల్కే వెళ్ళిపోయామండి. ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల ఇంకా కారు కూడా డైరెక్ట్ టెంపుల్ వరకు పార్కింగ్ వరకు అయితే వెళ్ళగలిగిందండి. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ బొట్లు అయితే పెట్టించుకుంటాము. అలాగే బొట్లు అయితే పెట్టించుకున్నామండి. ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి దర్శనం చేసుకోవడానికి. లైన్ అయితే ఎక్కువగా లేదండి, జస్ట్ 3 rows ఉన్నాయి లైన్ అంతే. మేము వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. మాకైతే దర్శనం చాలా చక్కగా జరిగిందండి. ఎప్పుడైతే లోపలికి స్వామివారిని అభిషేకం అవి చేసుకుంటాము లోపలికి వెళ్ళి, కానీ ఈసారి ఇంకా పుష్కరాలు అవడం వల్ల చాలా రష్గా ఉంటుంది కాబట్టి బయట గుమ్మం నుండి దర్శనం చేసుకుని రావాలండి. ఇంకా లోపలికి అదంతా అలలేదు. మేము అక్కడ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మనకి సరస్వతి అమ్మవారు ఉంటారండి, అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ శివయ్య ఉన్నాడు కదా, అలాగా మా చెల్లి పిల్లల్ని మేము అలాగ ఒక 3-4 పిక్స్ అలాగా దిగాము. ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరామండి. ఈ కాళేశ్వరంలో అయితే ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై లింగాకృతిలో యముడు ఆ శివుడు ఉండడం విశేషమండి. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు ప్రవహిస్తుండటంతో త్రివేణి సంగమం అంటారండి. ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిందండి. ఇక్కడ తెలంగాణ నుండే కాకుండా ఆంధ్ర, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకొని ఆ గోదావరిలో స్నానం చేస్తూ ఉంటారండి. ఇక్కడ శివలింగాన్ని స్పర్శ దర్శనం చేసుకొని అభిషేకిస్తే పాపాలని తొలగిపోతాయని నమ్ముతారండి. ఇక్కడ మా చెర్రిగాడండి, వాడు కూడా మార్నింగే లేచాడు. ఇంకా మేమైతే నియర్ బై వచ్చేసామండి ఇంటికి. ఇవే అండి కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ప్రసాదము, లడ్డు అండి. ఇవి అన్నయ్య వాళ్ళు వెళ్ళినప్పుడు తెచ్చారు. మేము వెళ్ళినప్పటికీ ఇంకా ప్రసాదాలు అవి అయితే స్టార్ట్ చేయలేదండి సేల్స్. మేము 6 లోపల దర్శనం చేసుకున్నామండి. 7 వరకు అయితే ఇంటికి వచ్చేసామండి ఎర్లీ మార్నింగ్. ఇవ్వండి లడ్డూలు. ఇది నైట్ అండి. నైట్ అయితే ఇలా చాలా బాగుంటుందండి లైటింగ్తోని. చూడండి నైట్ హారతిస్తున్నారు. అక్కడ స్టే చేసే వాళ్ళు ఉంటే అయితే ఇంకా చాలా బాగుంటుందండి నైట్. ఇదంతా ఈ పుష్కరాల కోసమని సెట్టింగ్ చేశారండి. ఇదంతా సెట్టింగ్ వేశారు. ఈ పుష్కరాలు సమ్మర్లో రావడం, అందులో మేము మా అమ్మ నాన్నల దగ్గరికి రావడము, ఇక్కడికి చాలా దగ్గరలో ఉండటము, మేము వెళ్ళి పవిత్ర స్నానం ఆచరించి దర్శనం చేసుకోవడం నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. బాయ్ అండి.